అరే ఫోన్ చేస్తేనో రెస్పాండ్ కాడు ఏం కాదు చేసి చేసి నేనే నెరివాడు అవుతుంది. మళ్ళీ ఒకసారి అయితే చేసి చూద్దాం, మరి ఏం చేద్దాం. హలో అన్నా. హలో. ఫోన్ చేస్తేనేమో కట్ చేస్తున్నావు, చేయంగానేమో లిఫ్ట్ చేస్తున్నావు. అయ్యో ఇప్పుడు అందరు కదే ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయాలి చెప్పు మీరే. అందరు ఫోన్ చేస్తూనే ఉన్నారు పొద్దుటి సంది, అదే ఫోన్లతో ఇబ్బంది అవుతుంది నాకు కూడా. అసలు నువ్వు ఇంతకు బండి పంపించావు ఏం సంగతే అన్నా? మీకే వస్తుంది, నాకు అర్థం కాదు. అరే ఇంత కూడు లేదు కుమ్ము లేదు, నేను నెరివాడి సాగు చేస్తున్నానే. అరే నీ దండం పెడితేనే కొంచెం ఆలోచించుర్రి. అత్తాడు డ్రైవర్కి ఇచ్చినప్పుడు మీ నెంబర్ ఇచ్చిండే, మీ దగ్గరికి పోమ్మన్నా పోరు, సరేనా? అరే నువ్వు ఏదన్నా ఒక ముచ్చట చెప్పే, ఇగ పంపిస్తున్నా అగ పంపిస్తున్నా. ఇప్పటికి 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి నాకు ఇన్ని నీళ్ళు లేవు ఏం లేవు, నీ గురించే చూసుకుంటే ఏరినా. అయితే పొలగాడికి తిని రెడీ అయిపోను రే. అత్తుంది బండి అత్తుంది, మీకు ఒక 2 బాళ్ళు ఉన్నాయి, ఆ 2 బాళ్ళు కోసుకొని పొమ్మన్నా, మీకే పోమన్నా. పంపిస్తున్నావా? వస్తుంది కంపల్సరీ మీకే, వేరే ఎవరికి చెప్పలే. సరే మరి పంపి ఇప్పుడు. సరే మరి నేను ఇంటికి పోతున్నా, సరేనా? పోరి పొలగాడికి అయితే పోరి. అయినా ఇంటికి పోయి దవదవ 2-3 బుక్కల బువ్వ తిని దాన్ని తోలుకొని పొలం కడుకోవాలి. ఆయనతో మనకు వస్తుందని చెప్పి మళ్ళీ వేరేటోళ్ళు గిట్ట ఫోన్ చేస్తే పోయినా పోతాడు. హలో అన్న. హలో. పొలం కోసం ఉంటగా వస్తున్నాం, మన మిషన్ పట్టుకొని. నేను వస్తున్నా. నువ్వు రా జల్దీ, మరి టైం అవుతుంది. మళ్ళా వేరే కాడికి పోతాం. మళ్ళా జల్దీ రా, జల్దీ. వెళ్తున్నా. మీరు వెళ్ళండి, నేను మా భార్య తోలుకొని వస్తా, ఇంటికాడ ఉన్నది, సరేనా? అన్న ఎటు పోతున్నావే? దవదా పోతున్నావు? అరే నవదీప్గా పొలం కోసేందుకు హార్వెస్టర్ వస్తుందిరా, అందుకోసమే దవదవ పోతున్నా ఇంటికి. అవునా? మా పొలం కూడా కోపియాలే. పోయినా సరే సెడగొట్టానలు కొట్టి మా అడ్లన్నీ రాలిపోయినాయి, చాలా నష్టపోయినా. అరే నిజమేరా, పోయిన 2 సంవత్సరాల క్రితం మాది కూడా గట్టనే అయిందిరా. పంట పండించాలంటేనే లేట్ రా, పంట నష్టం కావాలంటే ఎంతసేపు రా, 10 నిమిషాలు వర్షం కొడితే కదమేనే. మేము కూడా 2 సంవత్సరాల కింద గట్టనే నష్టపోయినాం రా. అన్న మొన్న పోయిన పంటకి ఎన్ని పైసలు వచ్చినాయి? కైకిలకు దానికి తిరిగి ఏమన్నా మిగిలా? అరే మిగులుడు ఎక్కడిరా, మిగులుడు అంటున్నావు. తినడానికి క్వింటల్ వడ్లు ఉంచుకున్నావు, ఇక వచ్చిన పైసలేమో కైకిలకు అటు ఇటు వంచంగా మందులకు దాని దీని కాగా ఏం మిగిలినాయిరా? ఏం మిగులకనే పాయ. అన్న నిజం చెప్పే, ఏం మిగిలేవా? అరే నీకే పనారా మిగిలినాక, నువ్వేమన్నా నాకు పగోనివారా? అవునన్నా నిజమేనే, నువ్వన్నా కింటలు అడ్లుంచుకున్నావు గాని. అన్న మొన్నటిసారి పొలం మొత్తం దోమపాటు వచ్చింది, పొలం అంతా ఖరాబ్ అయింది. కైకులలో కూడా ఉల్టా పైసలు నేనే కట్టుకున్నానే, కనీసం పెట్టిన మందమన్నా రాలేదు, చాలా నష్టపోయినా నేను. అరే ఒక పొలం మండియాలంటే ఎంత కష్టం ఉంటుందో నీకు తెలియదారా? ఒక పొలం మండియాలంటే రాత్రి అనగా పగలనగా ఏ రాత్రి దొరికితే ఆ రాత్రి పంట పొలాల దగ్గరికి పోతాం. ఏ పాము పూచి కుట్టి ప్రాణాలు పోయేది తెలియదు, కంటి మీద కులుకుండది, కరెంట్ షాక్ కొట్టి కూడా ప్రాణాలు పోయేదాకా తెలియదురా. చాలా కష్టమైన పనేనే. అవునన్నా మొన్న పక్కూర్లో పాము కొడితే హాస్పిటల్ మార్గం మధ్యలోనే చచ్చిపోయిండటనే. బా అన్న పొలం వేసినప్పటి నుంచి పొలం కోతకొచ్చేదాకా కంటికి రెప్పలెక్క చిన్న పిల్లల లెక్క కాపాడుకుంటున్నాం అన్న మన పొలాన్ని. అరే మనకేం మిగిలకపోయినా మనం పంట పండించి 10 మంది కడుపు నింపుతున్నావురా, అది చాలు. ఇంకా దానికన్నా మించింది ఇంకేం కావాలా? అయినా ఒక పంట చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుందో నీకు తెలియదారా? ఒక పంట చేతికి రావాలంటే 92 రోజులు పడుతుంది. ఆ 92 రోజుల కష్టంలా ఎండనక వాననక చలనక ఏ రాత్రి దొరుకుతా ఆ రాత్రి పంట పొలాల దగ్గరికి పోతాంరా. అయినా పొలం దున్నేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, నాటు వేసేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, కలుపు కలిసేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, మందులు కొట్టేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, వరి కోసేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, ట్రాక్టర్ల మిల్లుకు తీసుకుపోయేటోళ్ళకి పైసలు ఇవ్వాలి. మిల్లుకైన తర్వాత తప్పుంది, తాలుంది, తుమ్ముంది, దూలుందని ఎంత తరుగు తీసేసినా రైతన్నకు మోసపోవడం తెలుసు, కానీ వాళ్ళని మోసం చేయడం తెలియదన్నా. అవునన్నా మన కట్టం దేవునికి తెలుసు, మనకు తెలుసు అన్న. మనకి ఏ రోగం నొప్పి రాకుండా ఆరోగ్యంగా ఉండి ముందు పంట మంచిగా పండకపోతుందా? అరే నాకు హార్వెస్టర్ వచ్చే టైం అయిందిరా, అప్పుడు వస్తున్నా అని చెప్పిండు. నాకు బాగా లేట్ అవుతుంది, నేను దవ్వన పోవాలిరా, నేను పోయేస్తా మరి. సరే అన్న. మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఒరిగినాయి, బండికి రాకుతున్నాయి, పోరాకుంటున్నాయి, టాపుకు రాకుతున్నాయి, టాప్ ఇరిగిపోతుంది. అయ్యో చెట్టు కొమ్మలాయే,
చెట్టు కొమ్మలు అవి నేను చెప్పింది దానికి అవి వేరేటోని భూమిలు ఉన్నాయి ఆడు నన్ను కొట్టనిస్తలేడు ఆడు కొడతలేడు నేను హార్వెస్టర్కి తగులుతాయిరా నీకు కూడా అత్తే ప్రాబ్లం అవుతుందిరా అంటే ఆడు మొత్తానికి ఇంటలేడు ఇక అది నేను చెప్పింది దానికి చెప్పిన ఈ జల్దిరా ఈ తవ్వకి ఎట్లా పోతుంది మొత్తం నేను ఇక తవ్వలు ఆగిన సగం దూరం దాకా వచ్చినా వెళ్ళినా ఇక్కడ ఆగిన మధ్యలో జల్దిరా ఈ తవ్వకు పోరాకుంటుంది చెట్లు మొత్తం. మెల్ల నువ్వు చూసుకొని అయితే పోలేవే మెల్ల చూసుకొని పో. ఈ ఒక్క పంటకు కష్టపడు నేను మళ్ళీ వచ్చే వరకు నేను మళ్ళా కొట్టుపిస్తా కానీ సరేనా ఓకే. అయ్యయ్యో నల్ల నీళ్ళన్నీ పోవట్టే. ఒక్క 2 గంటలు ఇంటికాడ లేకపోతే పిల్లని పట్టించుకునేటోళ్ళే లేరు. ఎటు తిరిగా వేయండో ఏమో, పొద్దుగలనంగా వేయండు, కూడు లేదు కుమ్ము లేదు. ఏందేమో ఊరుతున్నావు అగో ఏం ఊరుతున్నావని అంటున్నావు? నల్లొచ్చే టైంకి నల్ల చాలు చేసిపోయాను, నీళ్ళన్నీ వట్టిగా వృధా పోవట్టే. ఎండాకాలం వస్తే ఒక్క చుక్క నీళ్ళన్నా దొరుకుతాయా? అట్లాంటిది నీళ్ళన్నీ వృధాగా పోవట్టే. నేను వచ్చేసరికి ఎటు తిరిగా వేయను, పొద్దుగలనంగా వేయను. నేనేటి బండి గురించి మాట్లాడేదానికి ఎన్ని గంటలు మాట్లాడతావు? బండి పంపిస్తాను తొందర పోదాంపా. పా నేను నల్ల పని చేసి వస్తా. అయితే కొడాలు తీసుకురాబోయే తొందర. గీనే ఉన్నాయి ఇంకా కొడలు కూడా వంచవతలేదా నీకు? అన్ని నాకే చెప్తావు పనులన్నీ. తొందర ఇవరకే లేట్ అవుతుంది, పొలంలో దిగింది కావచ్చు ఇవరకు. లేటు నువ్వు చేసి మళ్ళీ నన్ను అంటున్నావా? దవన్నాడు మళ్ళీ లేట్ చేస్తావు. అరే నడుతున్నా కదా మళ్ళీ ఎందుకు నడు అంటావు? ఎప్పుడు చూడు నన్నే ఎగిరిత పెడతావు కానీ నువ్వైతే జామ్ చేస్తావు. హార్వెస్టర్ వచ్చింది కావచ్చు, దవన పోదంపా. పొలంలో బండలు ఉండే హార్వెస్టర్ అన్నకు తెలియకపాయే. మళ్ళీ ఆయనతో బండలకు తలిగించింది అనుకో, బ్లేడ్లు స్ప్రింగ్లు ఖరాబ్ అవుతాయి. ఆ బండ చుట్టూన్న వరి గోల్కలన్న కోసేద్దా అయితమే గాని బావా, బుక్కడంత బువ్వనన్న తినకపోతేవి కదనే. ఈ పొలం కోసుడు అయిపోయినాక తిరంగా తింటా, తొందర పోదాం పాయే. మొన్న పొలంలో మోటార్ ఎత్తుకపోయినరంటివి, వాళ్ళు దొరికిర్రా? మళ్ళా నాకు ఏముచ్చట చెప్పకపోతేవి. అయ్యో నేను ఆ పని విన్నే, నిన్న మొన్న తిరిగిండే మొత్తం మా పొలం చుట్టూ మా నూతి చుట్టూ వాళ్ళ తిరిగినా అని అందరిని అడిగినా. మన సీనన్న హోటల్లో కూడా అడిగినే, వాళ్ళు ఏం చెప్తలేరు. సరే బావా, ఇక పోయిన దానికి మనం ఏం చేస్తాం? పచ్చ పంట కన్నా కొత్తది కొందంతి. నువ్వేం రంది పెట్టుకోకు, ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనైతివి. మళ్ళీ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. సరేపా. ఏ సరేనే. అగో హార్వెస్టర్ రాకినట్టుంది, సౌండ్ వినొస్తుంది పా, దవన పోదాంపా. అగో కోస్తుంది, ఒడ్ల పోనా పోతాం ఇడితే దవని. నువ్వే లేట్ చేతివి, అప్పటి నుంచి పోదామంటే. నువ్వే లేట్ చేసింది కాక ఇంకా నన్ను అంటున్నావా? నేనెక్క లేట్ చేసిందే కోసం పోతుంది. ఏళ్ళగానే వచ్చింది. నువ్వు ఏడ తిరగవేను, ఇవరి దాకా తిరగబోయి వచ్చి చూసుకోండి పోయి మంచికోయ్ బద్ద పైసలు మా ఇంత బద్ద పైసలు ఇద్దాం పోయి మంచికోయ్. మంచికోయ్ కొంచెం ఇస్తారా? బద్ద పైసలు మా ఇంత అయిపోయినాక ఇస్తా. నీ ఏమొడతావు, నీ మొర్రుడు పాడుగాను పోతుండు కదా. మంచి పోయి చెప్తున్నానే. పోయాడా ఇక? బావా పొలము ఓపిస్తున్నాం గాని పోయిన సరే ఏం పైసలు మిగలలేవంటివి. మరి ఈసారన్నా అడ్లమ్మితే వచ్చిన పైసలతోటి నాకు కారం చేపిస్తావా అని. నీకన్నా ఎక్కువ నాకు వాళ్ళు ఉన్నారే. మనం ఎంత చేసినా తినే మందమే తింటావే. ఆ దేవుని పుణ్యాన ఈసారి గిట్ట పంట మంచిగా వండి పైసలు గిట్ట ఎక్కువ వచ్చినాయి అనుకో, నీకు ఖచ్చితంగా చేపిస్తానే. అయినా నీకన్నా నాకు ఎక్కువ వాళ్ళు ఉన్నారు చెప్పే. సరే బావా, నువ్వు మంచుకుంటేనే కదా మన కుటుంబం మంచుకుండేది. నిజమే బావా,
ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో నీలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా దొరికిండు. మళ్ళొచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వే నాకు భర్తగా రావాలి. నిజంగా నువ్వే అదృష్టమంతురాలు కాదే, నేను కూడా అదృష్టమంతున్నే. నీలాంటి మంచి భార్య నాకు దొరకడం చాలా అదృష్టమే. ఎందుకంటే నాకు ప్రతి కష్టంలో నువ్వు నా ఎన్నుకుండి నన్ను ముందరికి నడిపిస్తున్నాయి. నువ్వు నా తల్లి కదా. సరే పోదాంపా, అక్కడ పొలం కొత్తుంది. పా. అవునే సీనన్న, టైం చూసుకొని ఆగినావా? టైం చూసుకున్నాను. గదే మరి మళ్ళా మర్చిపోదు అంటే లేనితోటి పరిచయం అవుతుంది. అది తినాల్సినవా లేదా మరి? తినలే, టిఫిన్ చేసి వచ్చిన. ఇప్పుడే తినుడు రెండు అయితే ఒక 2-3 గంటలు పొలంలో తిరుగుతూనే పెయ్యి అంతా మూల పెడుతుండే. మూల చల్లకుండా ఇక గింతగానే మూల పెడుతుంది. నువ్వు పొద్దున్న దాకా వరి కొత్తున్నావు, నీకేమనిపించలేదా? మా కోసం ఓనికి చెప్పుకోమంటారు. పొద్దున్న దాకా ఇట్లనే ఉంటుంది మా భాగవతం. దుమ్ముకు లేస్తే వశపడకుండా, ముక్కుకు దస్తు ఉండదు, ఏది ఉండదు. అలవాటుగా వేసుకోవాలా మెల్ల, ఎట్లా పొట్ట తిప్పలకు. మరి ఏం చేస్తే బతుకుతారు? నేను నేర్చుకు మీరు ఆ బీట్ల జాగా ఉందా మరి? అక్కడ చూసి వచ్చిరా? ఏ బీట్లకు పోయాచిన తట్లు. ఇప్పుడు మా భార్యను పంపించినాడ, తట్లు వరిసిందట. పరిశాంతం ఓపించిందట, ఫోన్ చేసి చెప్పినా. ఇక నువ్వు కుల్లా ఉందా జాగా? కుల్లనే ఉంది. ఇప్పుడే కదా నేను మొదలు. అదే అందు గురించి ఇక నువ్వు ఆయనతో పోతే ఇది రానే అదే గింతలేడానే అసలు